నమస్తే అన్నలు, నమస్తే తమ్ముళ్ళు. స్వాగతం భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం మీకు. సో తమ్ముళ్ళు, ఈరోజు మన రేవంత్ అన్న ఏం చేసేసాడు చూసారా? కాంగ్రెస్ అంటే ముస్లిం అంట, ముస్లిం అంటే కాంగ్రెస్ అంట. అదేంది రేవంత్ అన్న అలా చెప్పేశావు? మన హిందువులు మళ్ళీ ఎక్కడ పోవాలి అంటే హిందువులు కాంగ్రెస్ కాదని ఫుల్లా చెప్తున్నాడు రేవంత్ అన్న. అరే హిందువులు, మరి మీకు ఎప్పుడు సిగ్గు వస్తుంది? సిగ్గు శరం ఉందా లేదా మీకు? మరి మీది ఏం పార్టీరా? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే. అది రేవంత్ అన్న చెప్తున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ అన్న, తెలుసు కదా. సో చూడు మరి ఏం మాట్లాడుతున్నాడు అన్న. మనం ఒక మాట్లాడదాము రా అన్న. రేవంత్ అన్న చెప్పే, ఏం చెప్తున్నావు చెప్పే. मंत्री बनाया, एक खिलाड़ी, दो खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में, उनको मैं मंत्री बनाया. भाई माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया. సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు అన్న. అదేంటి రేవంత్ అన్న అలా మాట్లాడేసావు? ముసల్మానుకి అంటున్నావు, అసరుద్దీన్ మినిస్టర్ చేసినా చెప్తున్నావు. గదేంది అయ్యా నువ్వు చెప్పేది? నువ్వు చేసిన మినిస్టర్ని అంటే ఎవరైనా మినిస్టర్ చేయొచ్చు. ఎలక్షన్ గెలవకపోయినా, పబ్లిక్ ఓట్లు వేయకపోయినా ఎవరైనా మంత్రిని చేయొచ్చు అంటావా? అదే వచ్చింది కదా మన రాజ్యాంగం. ప్రజలు ఎన్నుకోకపోయినా వాళ్ళని మినిస్టర్ చేయొచ్చు, క్యాబినెట్లు. అదే పెద్ద దరిద్రం భారతదేశానికి పట్టిందా కదా. ప్రేక్షకులు ఓటేసి గెలిపిస్తేనే కదా మినిస్టర్ కావాలి. ఓట్లు వేసి గెలవకుండానే మినిస్టర్, ఇది రాజ్యాంగం కదా ప్రేక్షకులు. సరే ముందేం చెప్తున్నాడు విందామా అన్న. చెప్పు రేవంత్ అన్న చెప్పు. फिर किशन रेड्डी साहब को क्या तकलीफ हो रहा, पेट में क्या दर्द हो रहा? किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना. मैं पूछना चाहता हूं शेखपेट से किशन रेड्डी साहब को, आपके बाप का जागीर जायदाद हम नहीं मांगा. हमने गुजरात नरेंद्र मोदी जी का जमीन जायदाद हम नहीं मांगा. तेलंगाना रियासत में जो हमारे मुसलमान भाइयों का हिस्सा, जो मंत्रिमंडल में उनका हिस्सा, मोहम्मद अजहरुद्दीन को हम मंत्री बनाए. आप नहीं, मोदी जी नहीं, अमित शाह नहीं, सब आके खड़ा रहे तो भी हम लोग मोहम्मद अजहरुद्दीन को मंत्री बनाया. अच्छा किया भाई, तुम मंत्री बना के अब तो क्या करना अभी? चल आगे बोल. मंत्री बना के माइनॉरिटी के हिस्से माइनॉरिटी को दे दिए. भाई कल मैं रहमत नगर में भाषण दे रहे थे. मैं बोलने का मतलब, मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. अरे रेवंत अन्ना अदेंदी गदा माట్లాడుతున్నావు? क्या बात कर रहे हैं भाई तुम? कांग्रेस बोलते हो मुसलमान, मुसलमान बोलते हो कांग्रेस. अरे तुम तो टोपी रख के मुसलमान का टोपी रखा, मान लिया हमने, लेकिन टोपी रखने से मुसलमानों का दिल दुखता है नहीं क्या? मुसलमान भाई लोगों का. जब तुम कांग्रेस में पार्टी में हो तो मुसलमान बोले तो कांग्रेस, कांग्रेस बोलते मुसलमान. जब तुम बोलते हो तो तुम काली टोपी रख के हमारा मुसलमान भाई लोगों का दिल दुखाना नहीं है, ठीक है? टोपी रखने के बाद नीचे बुलकाए काट लेना, क्या 5 टाइम नमाज पढ़ना और कलमा पढ़ना, या इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह बोल के कलमा पढ़ना. तभी मुसलमान बोले तो कांग्रेस, कांग्रेस बोले तो मुसलमान बनता है. खाली तू टोपी रख के, मुसलमान को टोपी रख के मैं मुसलमान कांग्रेस बोले तो कैसे चलता रे? हमारा मुसलमान भाइयों को दिल दुखाता है क्या तू? अरे मुसलमान को कोई मिनिस्टर वगैरह कुछ नहीं होने का मेरे को. हमको तुम टोपी रखे, बस टोपी रखे तो चलता नहीं. टोपी रखना, नीचे बुलकाई काट लेना, 5 टाइम नमाज पढ़ना, नमाज आजाद करना. क्या साथियों है कि नहीं? ఏమంటారు ప్రేక్షకులు, మీరేమంటారు కదా? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నప్పుడు నువ్వు కింద బుల్లకాయ కోసుకోవాలి. ఖాళీ టోపీ పెట్టుకుంటే నడవదు రేవంత్ అన్న. ఖాళీ టోపీ, ముసల్మాన్ టోపీ పెట్టుకుని మాట్లాడితే నడవదన్నా. ముస్లిం ఓట్ల కోసం, అర్థమైందా? కింద బుల్లకాయ కట్ చేసుకోవాలి ముస్లిం కాంగ్రెస్ అన్నప్పుడు. 5 టైం నమాజ్ చేయాలి. నువ్వు చేస్తావా? చూడు, నీళ్ళు జిగర్ ఉందంటే కింద బుల్లకాయ కట్ చేసుకో, 5 టైం నమాజ్ చెయ్యి, తర్వాత మాట్లాడు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని మేము కూడా నమ్ముతాం.
సరే రావే రేవంత్ అన్న, మరి వాడు రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ కింద బుల్లకాయ కట్ చేసుకున్నాడా? వాడు 5 టైం నమాజ్ చేస్తున్నాడా? కల్మా చదివాడా? अरे असदुद्दीन ओवैसी, तुम लोग पूछो ना इसको, ये रेवंत भाई को पूछो। अरे रेवंत भाई, जब तुम बोली दिए कांग्रेस बोले तो मुसलमान, मुसलमान बोले तो कांग्रेस, तो खाली टोपी रखने से चलता नहीं ना, किंद बुल्लकाय भी कट చేసుకోవాలి, 5 టైం నమాజ్ చేయాలి చెప్పు बोला। चल आगे बोल। आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों, ये तेलंगाना सरकार के 2 आंखें मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में। అదేంటి రేవంత్ అన్న, ఇప్పుడల్లా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నావు, మళ్ళీ ఇప్పుడు 2 ఆంకే హిందూ అంటున్నావు, సిగ్గు శరం మానం మర్యాద ఏముండదే మీకు? ఓట్ల కోసం ఏమైనా మాట్లాడుతుంటావా? ఇప్పుడల్లా అన్నారు కదా, ప్రేక్షకులు విన్నారు కదా, ఇప్పుడల్లా ఏమన్నాడు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడా లేదా ప్రేక్షకులు? సో ఆ మాట అన్నప్పుడు భయం వేసింది అనమాట, మళ్ళీ హిందువులు ఎక్కడ కోపం పడుకుంటారు అనేసి, హిందువులు చైతన్యవంతరవుతారు కాబట్టి భయపడి మళ్ళీ హిందువులు 2 ఆంకే అంటున్నాడు. సిగ్గు శరం మానం మర్యాద ఏముండదు. సరేలే రేవంత్ అన్న, ఇప్పుడు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కదా, ఇప్పుడు ముస్లిం అయినప్పుడు నువ్వు దినము 5 టైం నమాజ్ చేస్తున్నావా? కింద బుల్లకాయ కాట్లియా? అవు రేవంత్ అన్న, కల్మా పడలియా? హిందువులు అడగండి ఈ రేవంత్ అన్నని, తెలంగాణలో ఉన్న హిందువులందరూ జాగ్రత్త పడండి, కాంగ్రెస్ ఫ్రీ అని ఆశకు చూపించి ఓట్లేశారు, మిమ్మల్ని మొత్తం ముస్లిం వాళ్ళకి అమ్మేస్తారు, పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేస్తారు, మరొక్కసారి గులాంలు గురిలా బతకవలసిన అవసరం వస్తుంది, మళ్ళీ ఆలోచించుకోండి హిందువులు. ఇదే నా హెచ్చరిక, హిందువులందరూ చైతన్యవంతం కావాలా, కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని నామోరు నిశాన్ లేకుండా చెయ్యాలా ఈ దేశంలోనా? అర్థమవుతుంది కదా ప్రేక్షకులు? కాంగ్రెస్ పార్టీని బుడం సಮೇతం కిత్తి పడేసేయాలి ఈ దేశం నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంట, ముస్లిం అంటే కాంగ్రెస్ అంట. ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క హిందువు. మన పార్టీ ఏ పార్టీ? హిందూ అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే మోదీ, మోదీ అంటే హిందూ. ఇది మన నినాదం, ఇది గుర్తు పెట్టుకోండి హిందువులు. మరొక వీడియోతో చూసుకుందాం, కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా की जय। कभी फर्क नहीं देखा, फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते। 20 महीने हम सरकार चलाए, यहाँ पर जितने भी नौजवान है, हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखा है क्या? नहीं। आप लोगों को अलग देखने के लिए कभी कोशिश की है क्या? గది రేవంత్ అన్న విన్నారు కదా, మన మిలిటరీ సైన్యాన్ని అవమానించాడు మొన్న. ఈ రోజు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. మళ్ళీ మీ హిందువులందరూ గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం ఒక్క ఓటు కూడా హిందూ ఓటు పడకూడదు, గుర్తు పెట్టుకోండి, సరేనా? మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని అందరికి షేర్ చేసి అంటే అందరూ హిందువులకు తెలుస్తుంది కాంగ్రెస్ కు ఓటు వేయకూడదని. ఓకేనా హిందూ బంధువులు? జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.